వెల్కమ్ టు జీవీ న్యూస్. సంగారెడ్డి పట్టణంలోని 28వ వార్డు అభ్యర్థి స్వప్న వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టిన బీఆర్ఎస్ అభ్యర్థి స్వప్న వెంకటేష్ గౌడ్ సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుండి కొత్త బస్టాండ్ వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టిన సంగారెడ్డి మున్సిపల్ పట్టణ 28వ వార్డు అభ్యర్థి స్వప్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన గొప్ప మహనీయుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ ని తిట్టడానికి నోటీసులు ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన స్వప్న వెంకటేష్ గౌడ్ పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ కార్యకర్తలు గత 10 సంవత్సరాలుగా తెలంగాణని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లిన కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాడని రేవంత్ ప్రభుత్వంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మళ్ళీ కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని సరితేతో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 28వ వార్డు సభ్యులు టీఆర్ఎస్ నాయకులు భారీ ఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఎందుకు జరుగుతుందంటే రేవంత్ రెడ్డి మన కేసీఆర్ అన్నది ఈ కక్ష సాధింపుల చర్యతోటి కావాలని మనకు ఇప్పుడు మన పార్టీ బలంగా ఉందని తెలిసి కావాలని ఇబ్బంది పెడుతున్నాడు. కక్ష సాధింపుతో కేసులు పెడుతున్నాడు. దానికి నిరసనగా మేము ఇక్కడికి వచ్చి నిరసన చేస్తున్నాం అందరం కలిసి. దానికి మా చింత ప్రభాకర్ అన్న సపోర్ట్ చాలా బాగా ఉంది. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ అంతా మేము కలిసి కట్టుగా సంగారెడ్డిలో నిరసన తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. హరీష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. ప్రభాకర్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం హరీష్ అన్న నాయకత్వం ప్రభాకర్ అన్న నాయకత్వం జై తెలంగాణ. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి